నా వెల్కమ్ టు నమస్తే. నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర్. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ఇష్యూ ఇన్ బ్రీఫ్. 2 అంశాల మీద కామనర్ లైబ్రరీకి చాలామంది ప్రేక్షకులు, మన వీక్షకులు కూడా మెయిల్స్ పెట్టడం జరిగింది. ఒకటి, విశాఖపట్నంలో దొరికినటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి 25,000 కేజీల మారక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. అలాగే రెండోది, అత్యధికంగా వచ్చినటువంటిది మొన్న కవిత గారు అరెస్ట్ అయినటువంటి, నిన్న అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి. ఇప్పుడు మన టార్గెట్ మీకు తెలుసు. ఇష్యూ అండ్ బ్రీఫ్ అనేటువంటి దాన్ని మనం అడ్రస్ చేయడం గల కారణం ఏంటంటే, క్లుప్తంగా సామాన్యుడికి అర్థమయ్యేటువంటి భాషలో పెద్ద పెద్ద టర్మినాలజీస్, అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల పేర్లు, దాంట్లో టెక్నికాలిటీస్, లీగల్ పాయింట్స్, ఈ అంశాలన్నీ కూడా ఇష్యూ అండ్ బ్రీఫ్ ప్రోగ్రాంలో మనం మాట్లాడడం. క్లుప్తంగా మీకు అర్థమయ్యి గుర్తుపెట్టుకునేటట్టు ఒక ఇష్యూ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పబ్లిక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది ఢిల్లీలో ఉన్న మాట అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ప్రభుత్వం నూతనంగా భావించి రూపకల్పన చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ 2021 నవంబర్లో. ఏంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ? ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏం చెప్తుందంటే, ప్రభుత్వం అప్పుడు దాకా నడిపినటువంటి మద్యం దుకాణాలు కానీ, హోల్సేల్ అమ్మకాలు కానీ, రీటైల్ యూనిట్లు కానీ, వగేరా అన్నిటికీ కూడా మనం ప్రస్తుతానికి ఒక కామా పెడుతూ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో దీన్ని పెడదాం. తద్వారా మనం గవర్నమెంటే నడుపుతూ ఉంటే ఈ లిక్కర్ మాఫియా లాగా కొంతమంది ఏర్పడి గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్సులు ఏదో రూపంలో పొంది మాఫియా రూపంలో చేస్తూ పోతూ ఉన్నారు. లేదా బయట రాష్ట్రాల నుంచి కూడా తరలించి తీసుకొచ్చి కూడా మద్యాన్ని నమ్ముతూ ఉన్నారు. తద్వారా సామాన్యుడు నష్టపోతున్నాడు. ఎట్లాగే కన్జంప్షన్ అనేటువంటిది ఎంత ఉన్నదనేటువంటిది మన ఎక్సైజ్ శాఖలో దానికి సంబంధించినటువంటి అంకెలు, గణాంకాలన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే పెడదాం, మరింత పారదర్శకంగా చేసి అటు లిక్కర్ మద్యం అమ్మకాలు ప్రజలకి అందుబాటు ధరలో పెడదాం, అటు మన రాష్ట్ర ఖజానాన్ని పెంచుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఫార్ములేట్ చేశారు. చేసి ఇమీడియట్గా వాళ్ళు ఏం చెప్పారు, మా ఫార్ములేషన్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా బాగుంది, సుమారు 8,900 కోట్లు అనేటువంటిది మాకు ఆదాయం కూడా రావడం జరిగింది, 27% పెంపు అనేటువంటిది మా రాష్ట్ర గణసరి ఆదాయం, అంటే లిక్కర్ ద్వారా వచ్చిన మద్యం అమ్మకాల ఆదాయంలో పెరిగింది అని చెప్పారు. ఇదంతా బాగానే కొనసాగుతుంది కదా, మరి ప్రాబ్లం ఎక్కడుంది అన్నప్పుడు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నడుపుతుంది కదా, దానికి సంబంధించినటువంటి సిఎస్ఏ, చీఫ్ సెక్రటరీయే అయ్యబాబు ఇందులో చాలా అవకతవకలు జరుగుతున్నాయంటే, సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఎక్స్చెక్యూర్కి, ప్రజాధనానికి గండిపడిపోతుంది, లైసెన్సులు ఇవ్వడం అనేటువంటి దాంట్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయండి, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, కాబట్టి దీన్ని మీరు పరిష్కరించండి అని, అది మనకు తెలుసు కదా, కేంద్ర పరిపాలిత ప్రాంతం కదా, లెఫ్టినెంట్ గవర్నర్కి పట్టుకెళ్ళి నివేదిక ఇవ్వడం జరిగింది. గవర్నర్ ఏం చేస్తారు, ఒట్టావుటిన అయ్యబాబు ఇందులో ఏదో అవకతవకలు జరుగుతున్నాయి అనమాట, అంటే లైసెన్స్ ఇష్టారాజ్యం కింద ఇచ్చేస్తున్నారనమాట, ఎవరు పడితే వాళ్ళకి హోల్సేల్ అమ్మకాలు ఇచ్చేస్తున్నారంట, 12% రాయితీలు ఇచ్చేస్తున్నారంట, కొంతమందికి ఏకంగా కోవిడ్ పేరు చెప్పి మీరు అసలు లైసెన్స్కి ఫీజే కట్టక్కర్లేదని వేవర్లు ఇస్తున్నారంట, అసలు ఇష్టారాజ్యం పోగొట్టు మామలాట ఏంటని చెప్పి ఇమీడియట్గా సిబిఐ దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. సిబిఐ దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇరువురు కూడా సమిష్టిగా ఈ విషయంలో దర్యాప్తు చేస్తా మొదలుపెట్టినప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి సిసోడియా గారిని పట్టుకోవడం జరిగింది. సరే, ఆయన అరెస్ట్ చేయడం, ఇమీడియట్గా ఆయన బెయిల్ మీద రావడం, మళ్ళీ కొన్నాళ్ళకి ఈడీ అరెస్ట్ చేయడం, ఇప్పుడు దాకా ఆయన జైల్లోనే గడపడం, ఈ ప్రాసెస్ అంతట్లో వాళ్ళు ఒక 30 రాష్ట్రాల్లో వెతగ్గా వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమికమైన విషయం ఏంటి, ఈ పాలసీలో అవకతవకలు జరిగినట్టు కనపడుతున్నాయి, దీనికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు తనరులైనటువంటి కవిత గారు కూడా ఒక 100 కోట్ల దాకా ముడుపులు ఇచ్చారంట అనేటువంటి అభియోగాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఏంటి ముడుపుల ద్వారా ఉపయోగం ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించిన కొంతమంది మద్యం తయారీదారులు, అమ్మకదారులు, హోల్సేలర్స్, వీళ్ళందరినీ ఒక కార్టల్ కింద ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఢిల్లీ పాలసీలోకి భాగస్వాములే, అక్కడ వీళ్ళు హోల్సేల్గా అమ్మకాలు కొనసాగించుకునేటట్టుగా, ఎందుకంటే అక్కడ తెల్లారగట్ల 3 దాకా అమ్మచ్చు అన్నారు, కొన్ని చోట్ల బాటిల్ ఫ్రీ అన్నారు, ఓ పక్కన చూస్తేనేమో గోవా ఎలక్షన్లో, పంజాబ్ ఎలక్షన్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది, దొరికింది అవకాశం, ఏదో ఒక క్విడ్ బ్రోకో కిందో లేకపోతే మనీ లాండరింగ్ కిందో, ఇగోండి మేము ఇగో 100 కోట్లు చదువుతాం పలానా గోవా ఎన్నికల్లోనో పంజాబ్ ఎన్నికల్లోనో, ఇగో మా వాళ్ళు వస్తారు పలానా వాళ్ళు, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్మకాలు చేసుకుంటారు, హోల్సేల్ లైసెన్సులు అడుగుతారో వాళ్ళకి లైసెన్సులు ఇవ్వండి అనేటువంటి నెపంలో ఈవిడ భాగస్వాములు అయ్యారు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పాలసీ పెట్టిందే వాళ్ళ నాయకులందరికీ కూడా
లబ్ధి చేకూరడం కోసమని బీజేపీ పార్టీ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళందరూ ప్రాథమికంగా చెప్తున్నటువంటి అభియోగాలు. వీటిని మనం కన్క్లూడ్ చేసుకోలేం. ఎందుకంటే ఇందులో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా, పొలిటికల్ వెండెట్టా ఉందా అనేటువంటి అంశాలన్నీ కూడా కోర్టు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఇవన్నీ మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ల కింద నమోదు చేపట్టేటువంటి ఎఫ్ఐఆర్లు, సిసోడియా గారితో పాటు 14 మంది ఉన్న ఎఫ్ఐఆర్లు, కొత్తగా చేర్చబడ్డ వ్యక్తులు ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ గారు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే గతంలో సిసోడియా గారిని కస్టడీ తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రిని సమ్మన్ చేశారు. చేసిన తర్వాత ఆయనేమో నేను సమ్మన్ చేసిన తర్వాత ఒకసారి వచ్చాను కదా, నా వివరాలని తెలియజేశాను కదా, ఎక్కడ మా సిసోడియా అరెస్ట్ అయిన దగ్గర కూడా మీకు మనీ ట్రయల్ జరిగిందన్నారు, కావాల్సిన కాంక్రీట్ ఎవిడెన్స్లు దొరకలేదు కదా, మరి ఇది పొలిటికల్ వెండట్ట కాకపోతే ఏంటని ఆయన కూడా ఆయన వాదనలు ప్రజలకు చెప్తూ ఈడీకి ఒకసారి 2 సార్లు అంటే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈడీ అరెస్ట్ ఎందుకు చేసింది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ సంబంధించిన కీలకమైన దాంట్లో మీకు 9 సార్లు నోటీసులు ఇచ్చింది. ఏమన్నా వచ్చేసరికి కలిసేయాలంటే వివరాలు చెప్పండి అని మీరు నోటీసులు బేఖాతరు చేయడం ఏంటి, మీరు నోటీసులు పట్టించుకోకపోవడం ఏంటి, ఇది ఖచ్చితంగా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడతా మీరు దర్యాప్తు సంస్థల యొక్క దర్యాప్తుకి మీరు అడ్డుపడుతున్నట్టు దోహదపడినట్టే కదా అని చెప్పి కోర్టు నుంచి అలా వారెంట్ తెచ్చుకుని ఈయన అరెస్ట్ చేశారు. సరే హైకోర్టుకి వెళ్ళారు, వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయంలో ఏమి చేయలేదు, మీరు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయలేదు కంటే కాదని బాబు నాకు ఎలక్షన్లో మధ్యలో చాలా ఏమన్నా ముఖ్యమంత్రి కింద నా పనులు నా విధులు ఉండడం వల్ల నేను వెళ్ళైపోయినా నేను చెప్పినా కూడా కోర్టు దాన్ని పరిగణలో తీసుకోవాలా. సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అందరం కూడా చూడాలి. ఎందుకంటే కవిత గారి విషయంలో అంటే సుప్రీంకోర్టు ఎలాగా యాజువల్గా మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మీరు ఫస్ట్ లోయర్ కోర్టు ట్రయల్ కోర్టులోకి వెళ్ళి బెయిల్ అప్లై చేసుకుని అది రిజెక్ట్ అయింది మల్టిపుల్ టైమ్స్ అంటే ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా ఫ్రివలేస్గా ఉన్నాయి, ఇవ్వట్లేదు, మాకు అన్ని పాజిటివ్గా ఉన్నాయి అన్నప్పుడు మీరు రండి హైకోర్టు తరపు సుప్రీంకోర్టుకు పోనీ లోయర్ కోర్టు ఈక్వేషన్ మీకు ఏదైనా తగిన అన్యాయం జరుగుతుంది, బెయిల్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే అది సుప్రీంకోర్టుకి రండి అన్నారు, అది పోస్ట్పోన్మెంట్లోకి వెళ్ళింది. సో వెరసి క్లుప్తంగా లిక్కర్ స్కామ్ అనేటువంటి దానిలో ఏంది అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారి అనర్హులైన వ్యక్తులకి యాక్చువల్గా ఏబిసి పాలసీల కింద పలానా సురేష్కో పలానా రమేష్కో పలానా వెంకయ్యకో మనం ప్రైవేటు మద్యం అమ్మకదారుడి కింద అవకాశం కల్పిద్దాం లైసెన్స్ రూపంలో అంటే దాంట్లోకి కావాల్సిన వాళ్ళు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళ తాలూకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి లైసెన్సులు పొంది ఆ పొందడం కోసం వీళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ చేసుకున్నప్పుడు వీళ్ళు కొంత డబ్బు చెదిరేరు అనేటువంటిది ఒక నెపం. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాలి, ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలి, ఫైల్ అయిన ఛార్జ్ షీట్లో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్సెస్తో పాటు కొరాబరేట్ ఎవిడెన్సెస్ కూడా అన్నీ కూడా క్యుములేటివ్గా ఉన్నాయా, ఎలాగ ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ దర్యాప్తు సంస్థలో పూర్తిగా దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే మనందరం కూడా దాని మీద ఏదైనా కమెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు దాకా ఉన్న విషయం అయితే ఇది, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు, వాళ్ళు చేసినటువంటి సర్చ్ వారెంట్లు, వాళ్ళు చేసిన ఫైండింగ్స్ ఆధారితంగా వీరందరినీ కూడా డిటైన్ చేశారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ అప్లై చేస్తారు, వీళ్ళు కస్టడీకి అడుగుతారు, 2-3 సార్లు బెయిల్ రిజెక్ట్ అవుతుంది, సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. వీళ్ళని డిటైన్ చేయడం వల్ల ఈ రకమైన లాభం ఉంటుందని కోర్టుని కన్విన్స్ చేయగలిగితే ఈడీ కానీ సిబిఐ కానీ వీరు మరి కొన్ని రోజులు జైల్లో ఉంటారు. కన్విన్స్ చేయలేకపోతే ఎన్నిసార్లు తీసుకుంటారా కస్టడీకి, ఏం ఫైండింగ్స్ ఉన్నాయని చెప్పి మరి వీళ్ళకి బెయిల్ అనేటువంటి రైట్ని అవైల్ చేసుకుంటూ కొన్ని కండిషన్స్ అప్లై చేస్తూ దేశం విడిచి వెళ్ళకూడదనో, పాస్పోర్ట్లు సరెండర్ చేయమనో, పిలిచినప్పుడు దర్యాప్తు సహకరించాలనో, బయటికి వెళ్ళిన తర్వాత ఇందులో పెట్టినటువంటి ప్రైమ్ విట్నెస్లు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదనో కొన్ని సాధారణమైన సహజమైనటువంటి ప్రొసీజర్లో భాగంగా కండిషన్స్ ఇచ్చి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు దాని వెనకాతలు నిజంగానే పొలిటికల్గా మోటివేషన్ ఉందనుకున్నాం అనుకోండి, కేజ్రీవాల్ కూడా ఒక కారు కూడా ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఆ నిర్దిష్ట కాలపరిమితిలో ఉండాల్సి వస్తుంది. ఇది బీజేపీ ఇన్ఫ్లుయెన్స్డా కాదా అనేటువంటిది, లేదా కేజ్రీవాల్ గారు చేశారా చేయలేనటువంటిది రాజకీయపరమైనటువంటి మనం అభిప్రాయాలు అనేటువంటి మనకు నచ్చినట్టు మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. కానీ వాస్తవాలు మళ్ళీ చెప్తున్నా, ఛార్జ్ షీట్లు కోర్టులో పెట్టినటువంటి ఎవిడెన్స్ ఆధారితంగానే కోర్టు అభిప్రాయపడుతుంది. మనం ఇప్పుడు ఏ అభిప్రాయాలు తీసుకున్నా మన అభిప్రాయాలన్నీ కూడా సవరించుకోవాల్సినటువంటి అవసరం కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థను గౌరవిద్దాం, న్యాయస్థానాల్లో వచ్చేటువంటి అంశాలనే ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. జై భీమ్, జై భారత్.